జీవితం మీద నిరాశ వచ్చే విధంగా మీరు భావన కల్పిస్తూ ఉన్నారు. ఏ తల్లి కూడా ఏ తండ్రి కూడా చిన్నతనంలోనే తన పిల్లలు నిరాశావాదంతోనో లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్తో బతకాలని అనుకోరు. అందుకొరకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, బ్రహ్మకుమారి సంస్థ గొప్పదే కావచ్చు, వారి ఆలోచన విధానం గొప్పదే కావచ్చు, వాళ్ళ మెడిటేషన్ చేసే విధానం గొప్పదే కావచ్చు, కానీ అడల్ట్స్కి ఇవ్వండి. ఒక వ్యక్తి 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అడల్ట్ అయిన తర్వాత, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకునే శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా బ్రహ్మకుమారి సంస్థలకు పోతే మాకు అభ్యంతరం లేదు. కానీ చిన్నారి పిల్లలు 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండే పిల్లలకు తల్లిదండ్రుల కాన్సెంట్ లేకుండా వాళ్ళని ఇలాంటి ధార్మిక సంస్థలను మరి వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ మనసులు ఎటో పోయే అవకాశం కూడా ఉన్నది. దయచేసి దీన్ని కూడా మానుకోవాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చిన్నపిల్లలు లౌకికంగా పెరగాలి. పాఠశాలల్లో కళాశాలల్లో లౌకికవాదం వికసించాలి, రాజ్యాంగ విలువలు వికసించాలి. అంతే తప్ప ధార్మిక సంస్థలు ప్రవేశించి ఏదో చేసి పిల్లలను ఇంకేటో తీసుకుపోయే పరిస్థితి రాకూడదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి పాఠశాలల్లో కళాశాలల్లో సూసైడ్లు జరుగుతూ ఉన్నాయి. మాకు కూడా చాలా ఆందోళనగా ఉంది. సూసైడ్లు జరుగుతూ ఉన్నప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం, కేసీఆర్ గారు సూసైడ్ ప్రివెన్షన్ కోసం ప్రతి గురుకుల పాఠశాలల్లో కౌన్సిలర్లను పెట్టిండ్రు. పార్ట్ టైం బేసిస్ మీద కౌన్సిలర్లను పెట్టి విద్యార్థులకు ప్రతి 15 రోజులకోసారో నెల రోజులకోసారో వాళ్ళ అంతర్గత సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ 1-on-1 బేసిస్ మీద విన్నారు ఆ కౌన్సిలర్లు. మళ్ళీ అలాంటి వ్యవస్థ సృష్టించాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ప్రతి 2 పాడి మీ దగ్గర డబ్బులు లేకపోతే ప్రతి మండలానికి ఒక 3 కౌన్సిలర్ని పెట్టండి, షిఫ్ట్ వైజ్ వాళ్ళతో పని చేయించండి. ప్రొఫెషనల్ కౌన్సిలర్లు ఎంతోమంది క్లినికల్ సైకాలజిస్టులు ఉన్నారు, సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంతోమంది సైకాలజీలో పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సైకాలజీల కింద ఇంటర్న్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోని మీరు చెప్పించండి. లేకపోతే మరి సూసైడ్ ప్రివెన్షన్ కోసం రోషిని ఫౌండేషన్ అని హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫౌండేషన్ ఉంది. చేతన హాస్పిటల్ ఉంది, ఆశా హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్స్ రోషిని ఫౌండేషన్ లాంటి వాళ్ళతోని మన టీచర్లకో లేకపోతే ఈ కొత్త యువకులకో వీళ్ళందరికీ మీ కళాశాలల నుంచే బయటకు పోయిన విద్యార్థులందరికీ కూడా ఒక 6 months 1 year ప్రోగ్రామ్ ఇప్పించి వాళ్ళని కౌన్సిలర్గా పెట్టి వాళ్ళకి జీతం ఇవ్వండి. అంతే తప్ప ధార్మిక సంస్థలను తీసుకొచ్చి ఈ పేద విద్యార్థుల మీద బ్రహ్మకుమారిస్ కానీ లేకపోతే ఈ అక్షయ పాత్ర లాంటి ఫౌండేషన్స్ వీళ్ళతోని ఈ విద్యార్థుల మీద దయచేసి ప్రయోగాలు చేయకండి. ఏ వర్గాలకు చెందిన ఏ మతాలకు చెందిన విద్యార్థులైనా వాళ్ళు లౌకికత్వంతోనే బాల్యంలో పెరగాలి తప్ప వాళ్ళు ఇట్లాంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రభుత్వ సంస్థల్లోకి వాళ్ళను పేరెంట్స్ కన్సెంట్ లేకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఏదో మానసికోల్లాసం పేరు మీద వాళ్ళని ఎటో తీసుకపోతే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు చాలా గురుకులాల్లో యూనిఫామ్ రాలేదు. విద్యా సంవత్సరం మొదలయ్యి దాదాపుగా 3 నెలలు అవుతున్నది. 3 నెలలు అవుతున్నా 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ పిల్లలకు యూనిఫామ్ లేదు. ఇంకొక నెల అయితే చలికాలం మొదలవుతుంది, ఉలెన్ రగ్స్ లేవు. కేసీఆర్ గారు ఒక్కొక్క ఉలెన్ రగ్గు పర్సనల్గా చూసి 600 రూపాయల 3 నుంచి 400 రూపాయల విలువైన ఉలెన్ రగ్గు ప్రతి విద్యార్థికి వానకాలంలోనే వచ్చేసినట్టు చూసేవారు. దానివల్ల చలికాలంలో విద్యార్థులు చలికి తట్టుకొని మరి చదువుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఆనాడు చేశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. యూనిఫామ్ లేదు, బూట్లు లేవు. ఒకవైపు ఒలింపిక్లో మనకు మెడల్ లేవని ఏడుస్తూ ఉన్నాం, మరి పిల్లలు ఆడుకోవడానికి బూట్లు ఉండాలిగా. ఇంతవరకు ఏ గురుకుల పాఠశాల కూడా బూట్లు ఇవ్వలేదు. స్పోర్ట్స్ షూస్ లేవు, ప్రభుత్వ పాఠశాలలో కూడా లేవు. ఏ గురుకుల పాఠశాలలో కూడా ఏ గురుకుల పాఠశాలలో కూడా స్పోర్ట్స్ డ్రెస్ లేదు ఇంతవరకు కూడా. మరి ఎక్కడి నుంచి విద్యార్థులు స్పోర్ట్స్ పర్సన్స్గా తయారవుతారు? ఏ విధంగా ప్లేట్లు గ్లాసులు కటోరాలు లేకపోతే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు విద్యార్థులు. ట్రంక్ పెట్టెలు కూడా ఇంటి నుంచి తెచ్చుకునే పరిస్థితి. పాతకాలం పోయిన సంవత్సరం ఇచ్చిన యూనిఫామ్ను ఈరోజు కూడా వేసుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడన్నా రివ్యూ చేసినారా వీటి గురించి? ఇక మూడవది, ఇది చాలా బాధాకరమైన విషయం, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ జైళ్ళల్లో ఖైదీలకు ప్రతిరోజు ఒక్కొక్క ఖైదీ మీద ప్రభుత్వం 83 రూపాయలు ఖర్చు పెడుతున్నది తిండి కోసం.
మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తెలంగాణలో జైళ్ళల్లో ఖైదీల కోసం ఒక్కొక్క ఖైదీకి తిండి కోసం 83 రూపాయలు ఖర్చు పెడుతున్నది. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద కేవలం 36 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. అంటే నేరాలు చేసి జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీలకేమో 83 రూపాయలు పెట్టి మంచి తిండి పెడుతున్నారు. మీరు పెట్టండి, అది కరెక్షన్ సర్వీస్, సంస్కరించే సంస్థ కాబట్టి మీరు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు విద్యార్థులు, వాళ్ళకు మాత్రం కేవలం 36 రూపాయల 75 పైసలే ఇస్తున్నారు రోజుకు. ఖైదీకేమో 83 రూపాయల తిండి పెడుతున్నారు, విద్యార్థికేమో 36 రూపాయల 75 పైసల తిండే పెడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెయ్యి ఇచ్చేవాళ్ళు విద్యార్థులకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, వారానికి 5 సార్లు ఎగ్స్, రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, సాయంత్రం పూట స్నాక్స్. ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందయ్యా అంటే 3 సార్లు చికెన్ ఇవ్వడమే గగనం. ఆ చికెన్ ఇవ్వాలంటే 3 సార్లు ఎగ్గు బంద్ చేయాలి. ఇప్పుడు నెలకు 2 సార్లైనా మటన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒక్కసారి కూడా మటన్ ఇచ్చే పరిస్థితి గురుకుల పాఠశాలలో లేదు. ఇది పరిస్థితి. ఇక 2016లో కేసీఆర్ గారు ఆనాడు ఇదంతా గుర్తించే ఈ 38 రూపాయల వరకు డైట్ ఛార్జీలు పెంచారు. కానీ ఇలా రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఉదాహరణకు మీకు ఎడిబుల్ ఆయిల్ అంటే వంట వండే నూనె 2017 సంవత్సరంలో లీటరు 64 రూపాయలకు దొరికింది. ఈరోజు అదే కిలో అంటే అదే 1 లీటరు ఎడిబుల్ ఆయిల్ ఈరోజు 133 రూపాయలకు దొరుకుతున్నది. పాఠశాలలకు ఇదే సప్లై చేస్తున్నారు. ఉప్పు కేజీ 2017-18 సంవత్సరంలో కేజీ 8 రూపాయలకు దొరికేది ఉప్పు, ఈరోజు 20 రూపాయలకు దొరుకుతున్నది. 2017లో కిలో ఉల్లిగడ్డలు 13 రూపాయలకు దొరికేవి. ఇదంతా డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ కలెక్టర్ దగ్గర ఖరారు చేసిన రేట్లనే నేను మాట్లాడుతున్నా.